ఎంత తీవ్రత ఆ రోజు వైఎస్ఆర్సీపీ మీద వచ్చి ఉండేది. ఏమైనా మాట్లాడా? ఇప్పటికేమైనా సరైన రీతిలో మాట్లాడుతూ ఉన్నాడా? మేము మా పార్టీ తరఫున మా అధ్యక్షుడు జడా శ్రావణ్ గారు మేమందరూ రోడ్లు ఎక్కి పోరాడితే ఎక్కడో పెళ్లిళ్ళలో ఎంజాయ్ చేస్తున్న చంపేసి తిరుగుతున్న ఒక హంతకుని లోపల ఇచ్చిన పార్టీ మాది. నేను అందులో కీలకంగా ఉన్నాను. ఇలాంటి ఇన్ని పోరాటాలు చేసిన మేము రేపు పొద్దుట పిఠాపురాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా వంతుగా నేను కూడా తీసుకుంటున్నాను. మిత్రులారా, మీరు ప్రజలకు మీ వంతుగా కూడా ఈ పిల్లలు ఈ చదువుకున్న వాళ్ళు ఏం చేశారు అనేది చెప్పడానికి ప్రయత్నం చేయండి దయచేసి. నేను 9 డిగ్రీలు చదువుకున్నాను. రేపు పొద్దున్న అదే పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. రేపు పొద్దున్న ఏదైనా ఒక పిల్లడు వచ్చి అన్నా నేను ఏం చదువుకోవాలి, నా భవిష్యత్తు ఎలాగా అంటే ఏం చెప్తాడు? నువ్వు కూడా సినిమాల్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి రోడ్ల మీద తిరుగు అని చెప్తాడా? నా దగ్గరికి వస్తే నేను చెప్తా, నువ్వు ఇది చదువుకోరా బాబు, నీకు ఇలా ఉపయోగపడుతుంది, నువ్వు చదువుకుంటే ఇలా ఉద్యోగానికి వెళ్ళగలవు, ఇలా చదువుకుంటే ఇలా వ్యాపారం చేయగలవు అని నేను చెప్పగలను. దయచేసి చదువుకున్న వాళ్ళకు, ఫ్యూచర్ ఉన్న వాళ్ళకు మీ మాట మీద మీకు రేపొద్దున మేము ఓడినా ఇక్కడ ఉంటాం, గెలిచినా ఇక్కడ ఉంటాం. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. మళ్ళా చూసాడా? ఈ రోజు పిఠాపురం వస్తా, నేను కూడా ఇల్లు ఇక్కడే కట్టుకుంటా అంటాడు. అదే భీమవరంలో నేను ఇల్లు కట్టుకుంటా, నాకు ల్యాండ్ ఇవ్వలేదు అంటాడు. రేపు పొద్దున ఇక్కడ ఓడిపోతే ఇక్కడి నుంచి మళ్ళీ పారిపోయి హైదరాబాద్ సినిమా చేసుకుంటాడు. నేనేమంటానంటే, పొరపాటును గెలిచాడండి పవన్ కళ్యాణ్. 1,25,000 మాత్రమే ప్రభుత్వం ఆయనకి ఖర్చులు నెలకు డబ్బులు ఇస్తుంది. రోజుకు 2 కోట్ల రూపాయలు నేను సినిమాలు తీసుకుంటే డబ్బులు వస్తుంది. నేను ఈ ప్రజా జీవితంలో ఉండలేను, నాకు డబ్బే ముఖ్యం అని చెప్పేసి పోతే నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన ఇప్పటి వరకు కూడా నేను సినిమాలు మానను, ప్రజలతోనే ఉంటాను, ప్రజలతోనే కలుస్తా, గెలిచినా ఉంటా ఓడతా ఉంటా అని చెప్పలేని ఇదే పవన్ కళ్యాణ్ రేపొద్దున ప్రజలకు ఏం సమాధానం చెప్తాడని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, ఇలాంటి ప్యాకేజ్ తీసుకునే స్టార్లకు, సినిమా స్టార్లను కూడా మనం ఎంతో మందిని చూసాం. వాళ్ళు కొంచెం మంచి చేశారు, అదేవిధంగా ఎంతో చెడును కూడా చేశారు. రెండవది ఏంటి అంటే, వంగా గీతా విశ్వనాథ్ గారు మేడంకి సుమారు 40 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఉంది. మరి ఏం చేసింది కూడా 40 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తును? ఇదే మన జిల్లా, మన నియోజకవర్గం, మన రాష్ట్రం ఏదైనా దేశంలో ప్రథమ స్థాయిలో ఉన్నా ఇవిడ నిలబెట్టారా? అందరూ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఎంపీలు ఏం చేస్తారు, ఏ నిధులు తెస్తారు, అది మాత్రమే తెచ్చారు తప్ప పిఠాపురాన్ని మీకు మొత్తం మోడల్ సిటీగా మేము ఇక్కడ ఏర్పాటు చేసాం, అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రథమ స్థాయిలో ఉంచామని ఈవిడ మాత్రం ఏమైనా చేశారా? మోదీని మెడలు వంచి నేను నిధులు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు? ఈవిడ ఎంపీగా నెగ్గి ఏం చేశారు? ప్రజలు చూడట్లేదనుకుంటున్నారా మేడం? మీకు కూడా ఇదే పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు కూడా లేదని నేను చెప్తా ఉన్నాను. మీరు గెలుస్తారా, పవన్ కళ్యాణ్ గెలుస్తాడా నాకు తెలియదు, కానీ నా చేతిలో మీ ఇద్దరిలో ఎవరో ఒకరైతే తప్పకుండా ఓడి తీరుతారు. మీ ఇద్దరిలో ఎవరు ఓడతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మా ప్రణాళిక పరంగా చాలా ప్లాన్గా మేము కూడా వెళ్తా ఉన్నాం. ఇదే బీసీ సోదరులను కలుస్తాం, పద్మశాలను కలుస్తాం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరినీ కూడా కలుపుకొని మా వంతు ఈ 40 రోజుల్లో ఎంత కృషి చేయాలో అంతా చేస్తాం. తప్పకుండా ఓడినా గెలిచినా ఇదే ప్రజలతో ఉండడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ